హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మనం ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాతకి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఎగ్స్ అనేవి ఉడకపెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాతకి ఇట్లా అన్నిటికీ హోల్స్ పెట్టుకొని ఉండాలండి. ఉంచిన తర్వాత కళాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకొని ధనియాల పౌడర్, కారం పొడి, గరం మసాలా, సాల్ట్ వేసుకొని మనం ఫస్ట్ అయితే ఎగ్స్ కోల్ పెట్టాం కదా, అవి వేసేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై అయ్యేలా మనం వేగించుకోవాలి. తర్వాతకి ఇంకో బౌల్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మనం గ్యాస్ పైన పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఆకులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, పెద్ద ఇలాచి, లవంగాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాతకి 2 లేదా 3 మిర్చిలు కట్ చేసుకుని పెట్టుకున్న వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేగిన తర్వాతకి మనం పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మనం మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకోవాలండి. కారం పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాతకి మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాతకి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాతకి మనం 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ పైన తీసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను బియ్యం, 4-5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకి 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఇంకా సగం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం నానబెట్టినటువంటి బియ్యాన్ని ఒక వరుసలో ఇలా వేసుకోవాలండి. వరుసలో వేసుకున్న తర్వాతకి ఎగ్స్ మీద పెట్టుకోవాలి. ఇట్లా రైస్ వేసిన తర్వాతకి ఎగ్స్ పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇలా పైన టచ్అప్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాతకి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వన్లో మనకి వేడి బిర్యానీ తినాలనిపించింది కాబట్టి ఈరోజు ఇంత ఈజీగా నేను ఇంట్లో చేసుకొని తిన్నాను. సో దీనికి కొంచెం టేస్ట్గా కావాలంటే నేను పెరుగు చారు చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.